టీవీకే అధినేత విజయ్కి బిగ్ షాక్ తగిలింది. విజయ్ పర్యటనకు అనుమతి అయితే నిరాకరించబడింది. చెన్నైలోని ఈ నగర్లో రోడ్ షోకు టీవీకే ఏర్పాట్లయితే చేసింది. విజయ్ రోడ్ షోకు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. రోడ్ షోకు భారీగా ప్రజలు వస్తారంటూ కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్తోంది. కరూర్ తరహా ఘటనలు జరుగుతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అనుమతి అయితే నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీవీకే విజయ్కి అంటే కరూర్ తరహా ఘటనలు పునరావృతం అవుతాయి కాబట్టి ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో రోడ్ షో, దానికి అనుమతి నిరాకరించడం లేదనేటువంటి మాట తమిళ రాజకీయాలు ఎప్పుడు కూడా విజయ్ చెప్తూనే ఉన్నారు. ప్రసంగంలో కూడా చెప్పారు, నన్ను అణగదొక్కడానికి, ప్రజల్లోకి వెళ్లకుండా చేయడానికి ఎన్ని కుట్రలైనా జరుగుతాయి, మీరెవరూ కూడా ఖాతరు చేయొద్దు, నేను మీ వాడిని అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అలానే అడుగడుగున జరుగుతున్నటువంటి ఈ అంశాలు కావచ్చు. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఈ నెల ఏదైతే 9న పుదుచ్చేరిలో జరిగే భారీ బహిరంగ సభ గానీ రోడ్ షో గానీ ఇప్పటికే తమిళనాడు పోలీసులు రద్దు చేయడం జరిగింది. ఈ నెల 16న ఈ రోడ్డు అత్యంత కీలక ప్రాంతము, ఈ రోడ్డు మార్కెటింగ్ కి సంబంధించిన ప్రాంతము. ఈ ప్రాంతంలో విజయ్ బహిరంగ సభ, విజయ్ రోడ్ షోను ప్లస్ రోడ్ బహిరంగ సభ కూడా ఈ నెల 16న జరుగుతుంది. ఆ 16న సంబంధించిన పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారని ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. ఏదైతే గతంలో ఏదైతే కరూరులో జరిగిన సంఘటన ఆధారంగా తొక్కిసలాట జరిగింది, అక్కడ దాదాపు 40 మంది చనిపోవడం జరిగింది. అదే కారణంతో ఏదైతే ఈ రోడ్ లో భారీ బహిరంగ గానీ ఏదైనా విజయ్ రోడ్ షో చేయగానీ సుమారు దాదాపు 75,000 మంది ప్రజలు హాజరవుతారని ఇప్పటికే పోలీసులు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించారు. ఆ కోణంలో పోలీసులు ప్రస్తుతం ఏదైతే విజయ్ సభ అటు ఏదైతే పుదుచ్చేరిలో ఈ నెల 9న జరగాల్సిన సభను రద్దు చేశారు, రోడ్ షోను రద్దు చేశారు, కార్నర్ మీటింగ్లు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే 9 తర్వాత 16న మరో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ఈరోడ్ జిల్లాలో ఏదైతే మాజీ సీఎం పళనిస్వామి సొంత జిల్లా ఈరోడ్లో విజయ్ పర్యటన మొదలవుతుంది. విజయ్ కి సంబంధించిన రోడ్ షోను తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. 16న అందుకు తగ్గట్టు మాకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులు కోరడం జరిగింది. అయితే ఈరోడ్ పోలీసులు విజయ్ కి గట్టి షాక్ ఇచ్చారు. ఏదైతే గతంలో జరిగిన కరూర్ సంఘటన ఆధారం చేసుకొని ఏదైతే ఇక్కడ దాదాపు 75,000 మంది ప్రజలు హాజరవుతారు, ఇక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఇంతమందిని కట్టడి చేయడం ఒక జిల్లాలో సాధ్యం కాని పని అంటూ పోలీసులు లేఖ ద్వారా విజయ్ కి సమాచారం ఇచ్చారు. దీనిపైన ప్రస్తుతానికైతే విజయ్ స్పందించలేదు. వరుసగా ఏదైతే విజయ్ సభలు వీకెండ్ లో ఏదైతే శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన సభలు నిర్వహిస్తున్నారు, ఈ సభలకు జనాలు భారీగా పోటెత్తడము, అదేవిధంగా శాంతి భద్రతల సమస్య రావడము, పోలీసులు ఏదైతే ఈ కరూర్ లాంటి ప్రాంతంలో చిన్న కార్నర్ మీటింగ్ కు ఒక ఏకకాలంలో 27,000 మంది ప్రజలు హాజరు కావడం, 5,000 మంది పట్టేటువంటి 27,000 మంది ప్రజలు హాజరు కావడం తొక్కిసలాటకు దారి తీసింది. ఇలాంటి పరిస్థితి కూడా ఈ రోడ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్డు వ్యాపార సమూహము, వేలాది మంది ప్రజలు నిత్యం ఈ రోడ్డుకు రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం అటు వ్యాపారులు ఇటు ప్రజలు నిత్యం సందర్శించే ఈ ప్రాంతంలో విజయ్ ఏదైతే రోడ్ షో నిర్వహిస్తే ఇక్కడ భద్రత ఇవ్వడం కానీ, పోలీసులు ఏదైతే ప్రజలను కట్టడి చేయడం కానీ చాలా కష్టసాధ్యం అంటూ పోలీసులు లేఖ ద్వారా విజయ్కి సమాచారం ఇచ్చారు. ఇప్పటికైతే ఈ విషయం పైన విజయ్ స్పందించలేదు. ప్రస్తుతానికి మనకు అందించిన సమాచారం ప్రకారం 9న పుదుచ్చేరిలో జరిగే బహిరంగ సభ కార్నర్ మీటింగ్ రద్దయింది. తర్వాత ఈ నెల 16న జరగబోయే ఈ రోడ్లో ఏదైతే పళనిస్వామి సొంత జిల్లా ఏదైతే ఉందో ఈ రోడ్లో జరిగే భారీ కార్నర్ మీటింగు, భారీ బహిరంగ సభ రోడ్ షో కూడా రద్దయ్యాయని పోలీసులు ఇప్పటికే విజయ్కి సమాచారం అందించారు. మురళి, రాజకీయ కోణమేనంటారా, లేకపోతే దీనికి సంబంధించి నిజంగా కరూర్ తరహా ఘటనలు జరగకూడదు అనేటువంటి సదుద్దేశంతోనే, లేకపోతే నిఘా వర్గాలు హెచ్చరించాయనేటువంటి ఒక నేపథ్యం చూడొచ్చు అంటారు? తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఎప్పుడు కొంచెం మనం గతంలో కూడా చూసాం, డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితి. దాన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి విజయ్ కూడా ముందుగానే ఆవిర్భావ సభ ఆ సమయంలోనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏ కోణంలో చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, తమిళనాడు రాజకీయాలు చాలా క్లిష్టతరంగా ఉంటాయి. ఎందుకంటే అటు డిఎంకే కానీ ఇటు అన్నా డిఎంకే ఏదైతే హోరాహోరీ ఎన్నికలు తలపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే టీవీకే పార్టీ ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా కీ రోల్ పోషించారో వచ్చే సంవత్సరం జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యూహాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే విజయ్ పార్టీకి సంబంధించిన ఓట్ల విషయానికి వచ్చినప్పుడు ఏదైతే డిఎంకే ఓట్లు చీలుతాయా లేదా అన్నా డిఎంకే ఓట్లు చీలుతాయా అనేది కూడా
చెప్పడానికి క్లిష్టతర పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ జరిగే ఓ చిన్న చిన్న పార్టీలు ఒక కూటమిగా ఏర్పడతాయి. ఏదైతే అటు బీజేపీ కూటమిలో అన్నా డిఎంకే ఉంది, ఇటు కాంగ్రెస్ కూటమిలో డిఎంకే ఉంది. ఇక్కడ రెండు వర్గాలు, రెండు ప్రధాన పార్టీలు కూటమిలో ఉన్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో ఏదైతే తమిళనాడు తరహా రాజకీయాల్లో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే విజయ్ నిర్వహిస్తున్న ఈ సభలకు జనాలు భారీగా పోటెత్తుతున్నారు. ఎందుకంటే 2014, 2019 ఎన్నికలు గమనించినప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఒక సభ నిర్వహిస్తే భారీగా అఖండ జనసందోహం వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే 2019 ఎన్నికల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ కు ఎంత మాత్రం ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయి అనే విషయం మన తర్వాత జరిగిన పరిణామాల్లో తేటతెల్లమైంది. అయితే ప్రస్తుతానికి ఉన్న విజయ్కున్న ఇమేజ్ కానీ, విజయ్కున్న క్రెడిబిలిటీ కానీ, విజయ్ తాను చేయబోయే పనులు కానీ, తన పార్టీ చేసే కార్యక్రమాలు కానీ ఆయన ఇప్పటికే ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. అదే కాకుండా విజయ్ తనకు సంబంధించిన చివరి సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోపక్క విజయ్ తన బహిరంగ సభలను కేవలం వీకెండ్ లో స్టార్ట్ చేయడం కూడా ఇది ప్రజలకు ఇబ్బందికరమైన అంశం అంటే పోలీసులు విజయ్కి సూచిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో ఏదైతే స్టాలిన్ కావచ్చు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఏకంగా ఏదైతే వారిద్దరిని టార్గెట్ చేసుకుని విజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. మరోపక్క అన్నా డిఎంకేలో ఉన్న పళనిస్వామి పైన కూడా విమర్శలు చేస్తున్నాడు. ఈ మొత్తం అధికార ప్రతిపక్ష కూటమిలకు వ్యతిరేకంగా విజయ్ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క చూసినప్పుడు ఏదైతే పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని కలిశారు, అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటూ ముఖ్యమంత్రికి తెలియజేశారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆ కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించే సభ కూడా చాలా క్లిష్టతరంగా ఉందంటూ తర్వాత జరిగిన పరిణామాల భాగంగా ఆ సభ కూడా రద్దు చేయింది. వరుసగా ఏదైతే విజయ్ మరోపక్క కాంగ్రెస్ కూటమి కూడా విజయ్ని కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. విజయ్ ప్లస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారంటూ మరోపక్క రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తం వ్యవహారాన్ని మనం తమిళ రాజకీయాలు గమనించినప్పుడు చిన్న చిన్న పార్టీలు కూటమిలుగా ఏర్పడి అటు డిఎంకే కూటమిలోను, ఇటు అన్నా డిఎంకే కూటమిలోను కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే విజయ్ ఏ కూటమిలో లేకోకుండా తమిళ రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపుతాడు, ఎన్ని సీట్లు సాధిస్తాడు, 232 స్థానాల్లో పోటీ చేసి విజయ్ ఎన్ని స్థానాల్లో గెలవగలుగుతాడు అనేది కూడా మనం ఇప్పుడు చెప్పలేని $1 మిలియన్ ప్రశ్న. ఓవరాల్ గా చూసినప్పుడు తమిళ రాజకీయాల్లో అంటే ఆయన చెప్పినటువంటి మాట కిరణ్, సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఆపినంత మాత్రాన నన్ను మీ దగ్గరికి రావడానికి ఆపగలరా, మీ అభిమానాన్ని ఆపగలరా, నాకు పడేటువంటి ఓట్లని ఆపగలరా అని కూడా ఒక హాట్ కామెంట్స్ చేశారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ మురళి, ఏదైతే తమిళ రాజకీయాలు మనం ఆసక్తికరంగా గమనించవచ్చు. ఎందుకంటే 2024 మార్చి, ఏప్రిల్లో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ బీజేపీ అన్నా డిఎంకే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ఏదైతే వరుసగా మూడు ఎన్నికలు ఓడిపోవడం జరిగింది. జయలలిత మరణం తర్వాత ఏదైతే పార్టీ ట్రబుల్ గా ఉంది, వరుసగా ఏదైతే 2 సార్లు డిఎంకే కూటమి అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏదైతే ఖచ్చితంగా స్టాలిన్ ను ఓడించి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పళనిస్వామి. అదేవిధంగా అందుకు తోడుగా బీజేపీ కూడా ఏదైతే అక్కడ రాజకీయాల్లో స్థిరపడాలి, తమిళ రాజకీయాలు బీజేపీ తన వంతు పాత్ర పోషించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఏదైతే విజయ్ వ్యవహారం చూసినప్పుడు విజయ్ ఏ పార్టీ కూటమిలో లేరు, నిరంతరం ఏదైతే ఆయన వీకెండ్ సభలు నిర్వహిస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు, ప్రజలకు హామీలు ఇస్తున్నారు, తమిళ రాజకీయాల్లో ఓ కొత్త చరిత్ర సృష్టిస్తాను, తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటూ విజయ్ పెట్టిన టీవీకే పార్టీ అది జనాలను ఎంతవరకు చేరుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. విజయ్ సభలు సమావేశాలు నిర్వహించినంత మాత్రాన గతంలో ఏదైతే తమిళనాడులో సినీ యాక్టర్లకు తమిళనాడులో ఉన్న జయలలిత కావచ్చు, అంతకుముందు ఉన్న సీనియర్ నటులు కావచ్చు, వారందరికీ వచ్చిన యాక్సెప్టెన్సీ విజయ్కి వస్తుందా రాదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏదైతే ఎన్టీ రామారావుకు అఖండ విజయం వచ్చింది, ఎన్టీ రామారావు ఏదైతే రాజకీయాల్లోకి ప్రవేశించి ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామాలు ఈ రోజు ఉన్న రాజకీయ పరిణామాలు చాలా వేరుగా ఉన్నాయి. తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు కానీ, తర్వాత వచ్చిన రాజకీయాల్లో కొనసాగించాలనుకున్న సినీ నాయకులు ఎవరు కూడా ఏదైతే రాజకీయాల్లో తమ పాత్ర పోషించలేకపోరు. ప్రస్తుతానికి వచ్చిన విజయ్ తమిళ రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ వచ్చిన విజయ్ ఈ చివరికి ఏ కూటమిలో లేకుండా ఎంత మాత్రం తమిళనాడు ఎన్నికల్లో పోటీ గెలుస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. అది రాజకీయ వర్గాల్లో కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ విపరీతమైన ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.
ఇక టీవీకి అధినేత విజయ్కి అయితే బిగ్ షాక్ తగిలినటువంటి పరిస్థితి. విజయ్ పర్యటనకైతే అనుమతి పోలీసులు నిరాకరించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చెన్నైలోని ఈ నగర్లో ఈ రోడ్ షోకి అయితే టీవీకే పార్టీ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. రోడ్ షోకి అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో దానికి కారణంగా కూడా చెబుతూ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ విధంగా ఉన్నాయి, భారీగా ప్రజలు వస్తారని ఆ రోడ్ షోకి దాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ఏదైతే కరూరులో జరిగిందో ఆ తరహా ఘటనలు జరుగుతాయంటూ కూడా హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ డెఫినెట్గా దీని వెనక రాజకీయ కోణం ఉందనేటువంటి మాట తమిళ రాజకీయాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నటువంటి గతం నుంచి కూడా చూస్తున్నటువంటి వారికి ఇది ఈజీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఆవిర్భావ సభలోనే చెప్పారు, అడుగడుగున అవాంతరాలు సృష్టిస్తారు, కానీ నన్ను మీ దగ్గరికి రావడానికి సంబంధించి ఎవరు నన్ను ఆపలేరు అని కూడా విజయ్ చేసినటువంటి కామెంట్స్ను కూడా అభిమానులు అలాగే పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.